అందరూ మోకరిచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. దమ్మా అందరూ మోకరిచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు నీతో నాతో మాట్లాడబోతుండగా మన హృదయాలను ప్రభు సన్నిధికి కుమ్మరించుకుందాం. అందరూ రెండు చేతులు పైకెత్తి దేవా నాతో నువ్వు మాట్లాడు అని అడుగుదాం. సర్వోన్నతుడా, సర్వ సృష్టికి కానుభూతుడా, ఈ ఉపవాస కూడికలో మాతో మీరు మాట్లాడండి, మీ స్వరమును మాకు వినిపించండి. ఎంతమంది దినం రాలేకపోయే వాళ్ళని జ్ఞాపం చేసుకోమని వచ్చిన బిడ్డల బట్టి స్తుతిస్తూ ఈరోజు విశ్వాసములో ఉండవలసినటువంటి గొప్ప లక్షణాలను గురించి మేము ధ్యానించబోతుండగా మీరే సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరు చెప్దాం హల్లెలూయా. అందరు చెప్దాం నోరు తెరిచి. నీ పక్కన అడగండి బాగున్నారా అని. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో యోహాను ఒక మాట రాశాడు. విశ్వాసమును గురించి, దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించెదరు, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. యేసు ప్రభు వారి గురించి యోహాను ఒక అద్భుతమైన మాట రాశాడు. నేను లోకమును జయించానన్నాడు. ఏమన్నాడు? లోకాన్ని జయించింది ఎవరు? యోహానా? కాదు, యేసుక్రీస్తు ప్రభు. ఏంది? యేసుక్రీస్తు ప్రభు లోకాన్ని జయించాడు. ఎలా? ఏ విధంగా జయించాడు? ఏ విధంగా ఆయన జయించటానికి వీలయ్యింది అని అంటే విశ్వాసం. చెప్పండి. యేసు ప్రభు తండ్రి మీద విశ్వాసం కలిగి ఉన్నాడు. తండ్రి పనిలో యేసు ప్రభు నిమగ్నమై ఉన్నాడు. అందుకనే యోహాను ఆ మాట రాశాడు. మరొకసారి చదువుదామా? యోహాను రాసినట్టు దేవుని మూలముగా. మొదటగా ఎవరి మూలంగా పుట్టాలంట? ఒక దెయ్యాన్ని నువ్వు జయించాలన్నా, ఒక సమస్యను జయించాలన్నా, ఒక రోగాన్ని నువ్వు జయించాలన్నా, ఈ లోకంలో నీకు వచ్చేటువంటి ప్రతి దాని విషయంలో నువ్వు జయించాలన్నా ఎవరి మూలంగా పుట్టాలి? దేవుని మూలముగా. దేవుని మూలముగా పుట్టిన వారు తప్ప మరి ఎవరు కూడా ఈ లోకాన్ని జయించరు. లోకమును జయించిన విశ్వాసము అన్నాడు. ఏమన్నాడు? నేను లోకమును జయించాను, ఆ విశ్వాసము. ఇప్పుడు మనకి ఏం కలిగి ఉండాలా? లోకాన్ని జయించాలంటే, మన శరీరాన్ని జయించాలంటే ఏముండాలా? ఈ లోకంలో అపవాది పెట్టేటువంటి ప్రతి శోధనలో నుంచి మనం బయటపడాలంటే ఏముండాలా? నమ్మటం వేరే, విశ్వాసం ఉంచటము వేరే. నమ్మకానికి విశ్వాసానికి చాలా వ్యత్యాసం ఉంది. మనుషులందరూ నమ్ముతాం. నమ్మి అతనితో లేకపోతే నమ్మి అతనితో వెళ్ళే వాటి విషయంలో అతని మీద విశ్వాసంతో వెళుతాం. నమ్మటం వేరే, విశ్వాసం వేరే. కనుక ఈరోజు స్వస్థత కూడికొచ్చిన నీవు నీ స్థితిగతిని మార్చుకోవటానికి, నీ బ్రతుకును మార్చుకోవటానికి, నువ్వు దేవుని దగ్గర ఏమి పొందుకోవాలని వచ్చావో నీకేం కలిగి ఉండాలి? ఇక్కడ ఎవరో చెప్పుంటారు నీకు, ఫలానా ది వాయిస్ ఆఫ్ గాడ్ చర్చికి వెళ్ళండి, అక్కడ ఫలానా పాస్టరమ్మ గారు ఉన్నారు, ఆమె దగ్గరికి వెళితే మీకు సహాయం జరుగుతుంది, మీ సమస్యలకి, మీ కష్టాలకి, మీ రోగాలకి వాళ్ళు ప్రార్థన చేసి తగ్గుతుందని చెప్పారు. నువ్వేం చేసావు? నమ్మి వచ్చా. ఎవరు నమ్మావు? ఇక్కడ ఫలానా పాస్టర్ గారు, ఫలానా పాస్టరమ్మ, వాళ్ళు దేవుడు బిడ్డలు, వాళ్ళ దగ్గరికి వెళితే దేవుడు కార్యం చేస్తారని నమ్మావు. కాబట్టి
ఛార్జీలు పెట్టుకొని ఇక్కడికి వచ్చావు. దాన్ని నమ్మకం అంటారు. ఏమంటారు? వచ్చిన నీవు నమ్మటంతో సరిపోదు. ఇక్కడ నమ్మటంతో నీ సమస్య పరిష్కారం కాదు. నమ్ముకోవటంలో నీ సమస్యకి జవాబు రాదు. జవాబు ఎప్పుడు వస్తుందంటే, ఏ దేవుని గురించి ఏ వ్యక్తులు నీ గురించి చెప్పారో ఆ వ్యక్తులు చెప్పినటువంటి ఆ దేవుడి మీద నీకు పరిపూర్ణమైనటువంటి విశ్వాసం రావాలా. ఏం రావాలా? పరిపూర్ణమైనటువంటి విశ్వాసం రావాలా. అందుకని యేసు ప్రభు ఒక మాట అంటాడు ఒక తండ్రితో, నమ్ముట నీ వలనైతే నమ్మువాడికి సమస్తము సాధ్యమే అని చెప్పాడు. ఈ మధ్యకాల సమయంలో అన్న, తమ్ముడు, చెల్లి, నువ్వు నమ్మటానికి ఎంత నమ్మొచ్చావో విశ్వాసం ఉంచాల్సింది కూడా అంతే ఎక్కువ ఉండాలి. హల్లెలూయా. నా జీవితాన్ని దేవుడు మారుస్తాడని ఏ విధంగా నమ్మి వచ్చావో, నా బ్రతుకులో దేవుడు కార్యం చేస్తాను ఏ నమ్మకంతో ఈ ప్రాంతానికి వచ్చావో, ఆ నమ్మకం ఏం మారాలంటే విశ్వాసం మీదకి వెళ్ళిపోవాలి. ఏమైపోవాలి? విశ్వాసం మీదకి వెళ్ళిపోవాలి. విశ్వాసం అనేది అది నీకు దేవుడికి మధ్య ఉండేటువంటి రిలేషన్, సంబంధం. అది బైబిల్లో అసాధారణమైన విశ్వాసంతో కొంతమంది భక్తులు చేసిన అద్భుతాల గురించి చెప్తాం. ఆ అద్భుతాల్లో వాళ్ళు ఏ విధంగా దేవుని మీద అసాధారణమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నారో మనకు బైబిల్లో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. మొట్టమొదటిగా యెహోషువ. ఎవరు చెప్పాలి? తెలిసి యెహోషువ. మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజలను నడిపించటానికి ఏర్పరచబడినటువంటి ఎన్నుకోబడినటువంటి నాయకుడు యెహోషువ. మోషే దగ్గర పనిచేస్తూ, మోషే దగ్గర ఉంటూ, ఆ మోషే దేవుడు ఆగిపోమని చెప్పినప్పుడు కానాను దేశానికి తీసుకెళ్లేదానికి యెహోషువకి అధికారాన్ని, బాధ్యతని అప్పచెప్పినప్పుడు యెహోషువ చేసినటువంటి అసాధారణమైనటువంటి విశ్వాసం, అద్భుతమైన విశ్వాసం ప్రపంచంలో ఏ నరుడు కూడా చేయలేలాగా ఆయన ఒక్కడే చేశాడు. అది ఎలా వచ్చింది ఆయనకి నమ్మకము అని మనం గమనిస్తే, ఎవరు ట్రైనింగ్ అక్కడ? మోషే ట్రైనింగ్. ఎవరు ట్రైనింగ్? మోషే ట్రైనింగ్ అక్కడ. మోషే నడిపించిన విధానం అక్కడ. మోషే దేవుడితో మాట్లాడేటువంటి ఆ రిలేషన్ గమనించాడు ఇతను. ఆ నమ్మకాన్ని కలిగి ఉన్నాడు ఇతను. అందుకనే అతని కింద ఉన్నాడు కాబట్టి అదే నమ్మకము దేవుడి మీద ఉంచటమే కాకుండా దేవుడు కూడా అతను నమ్మటానికి ఇష్టపడ్డాడు. ఆమేన్. ఏంది? దేవుడు కూడా ఇక్కడ ఏం చేస్తున్నాడు? మోషే తర్వాత యెహోషువకి బాధ్యత చెప్పాడు. ఎందుకంటే యెహోషువ దేవుణ్ణి ఆ విధంగా నమ్మాడు. ఆ నమ్మకాన్ని యెహోషువ ఎప్పుడు కూడా జార విడుచుకోలా. ఒకరోజు ఒక సమస్య వస్తే ఆ సమస్య విషయంలో దేవుణ్ణి నిలదీస్తూ ఉన్న సందర్భాన్ని మనం చూద్దాం. యెహోషువ రాసిన గ్రంథం 10వ అధ్యాయం, యెహోషువ రాసిన గ్రంథం 10వ అధ్యాయం 11, 12 వచనాలు. యెహోషువ రాసినటువంటి గ్రంథం 12వ అధ్యాయము, 10వ అధ్యాయము చదువమ్మా. మరియు వారు ఇశ్రాయేలు ఎదుటి నుండి బేతు హోరేనులకు దిగిపోవు త్రోవను పారిపోచుండగా వారు ఆకేకాకు వచ్చు వరకు యెహోవా ఆకాశం నుండి గొప్ప వరగండులను వారి మీద పడవేసిన గనుక వారు దాని చేత చనిపోయిరి. ఇశ్రాయేలు కత్తివాత చంపిన వారి కంటే వరగండ్ల చేత చచ్చిన వారు ఎక్కువ మంది అయి ఉండిరి. యెహోవా చూడండి, యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమ్మోనీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ
ఇశ్రాయేలు వినుచుండగా, చెప్పండి, వినుచుండగా, నోరు తెరిచి పెద్దగా. ఇశ్రాయేలు వినుచుండగా, ఇశ్రాయేలు ప్రజలు వింటూ ఉండగానే యెహోషువ ఇశ్రాయేలు ప్రజలకి మోషే తర్వాత అయినటువంటి నాయకుడైనటువంటి యెహోషువ యెహోవాకి ప్రార్థన చేస్తున్నాడు. దేవాతి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో అడుగుతూ ఉన్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసి, సూర్యుడా నీవు గిబియోనులో నిలుము, చంద్రుడా నీవు అయాలోను నిలువుడు, లోయలో నిలువుము, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చు వరకు సూర్యుడు నిలుచును, చంద్రుడాగెను. ఆమేన్ చెప్పాలా? ఇది కదా విశ్వాసం అంటే. ఇది కదా దేవుడి మీద విశ్వాసం ఉంచాల్సింది. నీకు ఏ రోగం దెయ్యం పెట్టిందో, ఏ రోగం సమస్య పెట్టిందో, ఏ సమస్యలతో ఇక్కడికి వచ్చావో, నీ జీవితం ఇక మారదంటే నా దేవుడు మారుస్తాడనేటువంటి విశ్వాసం నీకు కలగాలి కదా. ఇది కదా విశ్వాసం అంటే. సూర్యుని ఆపమంటున్నాడు దేవుడు. యెహోషువ ప్రార్థనలో సూర్యుని చంద్రుని ఆపమంటా ఉన్నాడు. ఒక నరుని ప్రార్థన దేవుడు ఆలకించటము ఎంత ఆశ్చర్యం. ఒక మామూలు మనిషి దేవుడి ప్రార్థన, ఆ మనిషి ప్రార్థన దేవుడు వింటం ఎంత ఆశ్చర్యం. ఆగమంటున్నాడు. ఇది కదా అసాధారణమైన విశ్వాసం. ఈ విశ్వాసం నీకు కలిగి ఉంటే, ఇలాంటి నమ్మకం నీకు గాని కలిగితే, ఇలాంటి ఆలోచన, ఇలాంటి ఫెయిత్, ఇలాంటి విశ్వాసంలోకి నువ్వు రాగలిగితే నీ స్థితిని దేవుడు వెంటనే మార్చేస్తాడు. చబుర్లు నీకు అసాధ్యం కావచ్చు, అది నీకు పెద్దది కావచ్చు, అది నీకు కష్టం కావచ్చు, ఇక నీకు జీవితం లేదనేటువంటి ఆలోచన కావచ్చు. నేను ప్రకటిస్తున్న యేసయ్య, నీవు ఆరాధిస్తున్న యేసయ్య నీ సమస్య కంటే గొప్పవాడు. చప్పట్లు. నీ సమస్య కంటే గొప్పవాడు, నీ కష్టం కంటే గొప్పవాడు. అందుకనే మనము చదివినటువంటి ఆ మూల వాక్యములో నేను లోకమును జయించున్నానన్నాడు. ఏమన్నాడు? యేసు క్రీస్తు ప్రభు మనకి శక్తి ఉన్నాడు. యేసు ప్రభు మనకి బలమై ఉన్నాడు. యేసు ప్రభు మన కుటుంబాలకి ఆధారమై ఉన్నాడు. ఆయన మీద విశ్వాసం ఉంచి యెహోషువ యెహోవాకి ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని ప్రార్థన విని సూర్యుని చంద్రుని ఆపాడు. హల్లెలూయా. ఒక మనిషి ప్రార్థన వింటే నువ్వేమైనా ఏలేనా? లేకపోతే నువ్వేమైనా పైనుంచి ఊడిపడ్డావు? నువ్వు కూడా మనిషివే కదా. నీవు కూడా తల్లి గర్భంలోంచి వచ్చిన దానివే కదా, వచ్చిన వాడివే కదా. నీ ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తాడని యెహోషువ ద్వారా దేవుడు ఈ ఉదయకాల, ఈ మధ్యకాల, ఈ ఉపవాస ప్రార్థనలో నీతో మాట్లాడుతున్నాడు కదా. కనుక అసాధారణమైన విశ్వాసం ఇది. దీనిలో కొద్దిగున్నా చాలు, నీకు నీ సమస్య నుంచి నువ్వు బయటపడతావు. రెండవ విశ్వాసము, అగ్నిలో చనిపోతారని తెలిసి కూడా చచ్చిపోయినా పర్వాలే, నేను దేవుడికి అవమానం త్యాననేటువంటి విశ్వాసం. హల్లెలూయా. దానియేలు రాసిన గ్రంథం 3వ అధ్యాయము 24-25 వచనంలో షడ్రకు, మేషకు, అబేద్నెగోల యొక్క విశ్వాసం మనకు అక్కడ కనపడుతుంది. దానియేలు రాసిన గ్రంథము 3వ అధ్యాయము 24-25 చదువుతారమ్మా. దానియేలు రాసిన గ్రంథము 3వ అధ్యాయము. ఆ రాజుకు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి మేము 3 మనుషుల్ని బంధించి ఈ అగ్నిలో వేసితిమి కదా. తన మంత్రులను రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చిరి. అందుకు రాజు
ఆ, ఆ, ఆ. నాలుగో వాని రూపము దేవతల రూపమును పోలి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చును. చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఇక్కడ ఎవరు ఆశ్చర్యపడ్డాడు? ఎవరు ఆశ్చర్యపడుతా ఉన్నాడు ఇక్కడ? మీరు ఆ పై వచనాలు మీరు చదివితే ఒక నిలువైనటువంటి ఒక పెద్ద ప్రతిమను నిలబెట్టి ఒక శాసనాన్ని తయారు చేసి దానికి మొక్కాలని చెప్పినప్పుడు దేవుడు నమ్మినటువంటి ముగ్గురు యవనస్తులు ఎదురు తిరగటం చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రాజా, నువ్వు పెట్టినటువంటి బొమ్మకు కానీ దాన్ని నమస్కరించడానికి కానీ దాన్ని పూజించడానికి మాకు ఏమి చచ్చిపోతారని తెలుసు వాళ్ళకి. ఒక ఆజ్ఞ వేశాడు, దానికి ఎవరు నమస్కరించడం వాళ్ళ అగ్నిగుండంలో. రాజా, మమ్మల్ని అగ్నిగుండంలో వేసిన మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా, మా దేవుడు మమ్మల్ని రక్షించడానికి రాకపోయినా మేము మాత్రం నీకు లోబడేదే లేదు. ఇది కదా విశ్వాసం. ఈ రోజుల్లో మనకుంది అలాంటి విశ్వాసం. కష్టాలు వస్తే గుడి మానేస్తాం, సమస్యలు వస్తే గుడి మానేస్తాం, బాధలు వస్తే దేవుని సన్నిధికి రావు. దేవుడు ఏం చేశాడు నాకు, దేవుడు ఏమి ఇచ్చాడు నాకు, దేవుడు ఏం పెట్టాడు నాకు, ఇన్ని రోజులు దేవుని మందిరానికి వెళ్తాను, ఏం చేశాడు, నన్ను బాగు చేశాడా, నా కుటుంబంలో ఏమైనా అద్భుతాలు చేశాడా, నా కుటుంబంలో ఏమైనా కార్యాలు చేశాడా అని దేవుడి మీద తిరుగుబాటు. వీడు తిరుగుబాటు చేయలేదే. రాజా, మాకు చింత లేదన్నారు. ఏమన్నాడు? ఏమన్నాడండి? రాజా, మాకు చింత లేదా. 16వ వచనం, షడ్రకు మెషకు అబేద్నెగోలు రాజుతో ఇలాగూ చెప్పిరి, నెబుకద్నెజరు రాజు ఈయనను గూర్చి ప్రత్యుత్తరం ఏమియు ఇవ్వని చింత మాకు లేదు, మేము సేవిస్తున్నటువంటి దేవుడు. చప్పట్లు కొట్టాలా. మీరు సేవిస్తున్న దేవుడు మీ సమస్యల నుంచి బయటకు తేడా? మీరు ఆరాధిస్తున్న దేవుడు దెయ్యాల నుంచి విడుదల ఇవ్వడా? మీరు ఆరాధిస్తున్న దేవుడు మీకున్నటువంటి జబ్బుల నుంచి దేవుడు బాగు చేయడా? మీరు ఆరాధిస్తున్న దేవుడు, మీరు కొలుస్తున్న దేవుడు మీకు మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలకి పరిష్కారం చేయడా? ఆయనకి చేత కదా. మేము సేవిస్తున్నటువంటి దేవుడు ఈ అగ్ని నుంచి మమ్మల్ని రక్షించడానికి సమర్థుడు అన్నాడు. చప్పట్లు కొట్టాలా. నీ దేవుడు సమర్థుడని ఎప్పుడైనా తెలుసుకున్నావా? ఒకవేళ దెయ్యం ఎదుటిగా నిలబడి నీ దగ్గరికి వచ్చి నీకు ఇంకా బతుకైపోయిందనంటే నువ్వు నోరు తెరిచి నా దేవుడు సమర్థుడు, నాతో నీకేం పని రా అని దాన్ని ఎదిరించేటువంటి విశ్వాసం నీకు కలిగి ఉందా? మా దేవుడు సమర్థుడు. నీ గుండెల మీద చేసి చెప్పుకోండి, మా దేవుడు సమర్థుడని ఎప్పుడైనా చెప్పావా? నీకు సమస్యలో, నీకు వచ్చిన బాధల్లో, నీకు వచ్చిన కష్టంలో, నీకు వచ్చిన ఇబ్బందుల్లో నా దేవుడు సమర్థుడు, నా దేవుడి స్థితిగతి నుంచి విడిపించగలిగిన వాడు అని నమ్మగలిగి ఈ మాట లూసిఫర్తో గాని, ఈ మాట సమస్యలతో గాని, ఈ మాట నిన్ను ఇబ్బంది పెట్టి వారితో చెప్పగలిగావా? ఒక్కసారి ఆలోచించు. దేవుని కొరకు కష్టాల్లో నిలబడిన వాడే నిలబడతాడు. హల్లెలూయా. అద్భుతాల కోసం వచ్చేవాడు దేవుని సన్నిధిలో నిలబడలేడు. అద్భుతాల కోసం, ఆశ్చర్యక్రియల కోసము, డబ్బుల కోసము, ఆస్తి కోసము, అంతస్తు కోసము, కష్టాలు తీరేదానికి వచ్చేవాడు నిలబడలేడు. దేవుడు దగ్గరికి వచ్చి ఇవి తీరుతాయి, ఈ సమస్యలు, ఈ కష్టాలు తీరుతాయి, ఈ సమస్యలు తీరిన తర్వాత కూడా నాకు ఒకవేళ కష్టాలు వస్తే కూడా నేను దేవుని కొరకే నిలబడతాను అన్నవాడికి దేవుడు ప్రత్యుత్తరం ఇస్తాడు. చప్పట్లు. ఈరోజు క్రైస్తవ సమాజం ఎట్టయిపోయిందంటే, ఈరోజు సంఘాలు ఎలాగైపోయినంటే, అద్భుతాలు చేస్తే యేసు ప్రభు గొప్పోడు, ఆశ్చర్యక్రియలు చేస్తే యేసు ప్రభు గొప్పోడు. అదే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమైనా కష్టాలు వచ్చాయనుకో, శ్రమలు వచ్చాయనుకో, ఆయన చేతగాని దేవుడు. మంత్రంలో శక్తి ఉందంట. ఏముందంట? తాయితులో శక్తి ఉందంట. అయ్యవారి దగ్గర శక్తి ఉందని వెళ్ళిపోతున్నాం మన క్రైస్తవులు. నేను అడిగా ఒక బ్రదర్ని, ఏమయ్యా ఖాళీగా ఉన్నావు, ఏం పెళ్ళిళ్ళు ముహూర్తాలు లేవా అని అంటే, ముహూర్తాలు ఉన్నాయి సార్, వర్షాలలో ఎవరు పెట్టుకోవట్లేదంట.
అన్న షడ్రకు మెషకు విశ్వాసము నెబుకద్నెజరు రాజు జీవితాన్ని మార్చింది. చప్పట్లు కొట్ట. నీ విశ్వాసం నీ భర్తను మార్చాలా, నీ విశ్వాసం నీ భార్యను మార్చాలా, నీ విశ్వాసం నీ బిడ్డలు మార్చాలా, నీ విశ్వాసము నీ తోటి స్నేహితులు మార్చాలా, నీ విశ్వాసము ఇతరులకు కనిపించాలా. నిన్ను చూసి వారు మారిపోవాలా, వాళ్ళని చూసి నువ్వు మారిపోకూడదు. నెబుకద్నెజరు రాజు చెప్పిన మాటే 24:25. నేను 4వ వ్యక్తిని చూస్తున్నాను అన్నాడు. ఏమన్నాడు? ఆ బండోతులను పిలిచి, ఆ సైన్యాధిపతులను పిలిచి, మనం వేసింది ముగ్గురినే కదా, ఈ 4వ వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఈ 4వ వాడు మనిషి రూపం కనిపించుటలా, వాడు దేవుని స్వరూపంలో, దేవదూత స్వరూపంలో కనిపిస్తున్నాడు. ఏవో ఈ 4వ వాడు అని అడుగుతుంటే, అవునయ్యా 4వ వాడిగా ఉన్నాడు అని అంటూ ఉన్నాడు. ఆఖరికి రాజు ఏమన్నాడో తెలిసిన, వాళ్ళని బయటికి తీసుకొచ్చి, మీ దేవుడే మండుచున్న అగ్నిగుండాలను తీసుకొచ్చాడు కాబట్టి మీ దేవుడే పూజార్హుడు. చప్పట్లో. మీ దేవుడే పూజార్హుడు, మీ దేవుడే గొప్పవాడు. అగ్నిగుండముల నుంచి మళ్ళా ఆయన కూడా చేయి పెడతాడు. ఆయన చేయి కాలుతుంది. వాళ్ళకు గుడ్డలు కానీ వాళ్ళ ఎంట్రుకలు కానీ ఒక్కరవు కూడా కాలదు. అందుకే మీ దేవుడు పూజార్హుడు అన్నట్టు ఆ అధ్యాయం అంతా చదివితే. కనుక రెండవది అసాధారణమైన విశ్వాసము మనకి షడ్రకు మెషకు లాగా ఉండాలి. హల్లెలూయా. చెప్పాలనో తెలిసి మన విశ్వాసం ఏ విధంగా ఉందో ఒక్కసారి మనల్ని మనం ప్రశ్న. మూడవది దానియేలు విశ్వాసం. ఏంది? ఎవరి విశ్వాసమో? దానియేలు విశ్వాసం. దానియేలు రాసిన గ్రంథం తొందరగా తీయాలి మీరు. 6వ అధ్యాయము 21వ వచనం. 6వ అధ్యాయము. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిని గనుక ఆయన తన దూతను పంపి సింహములు నాకు హాని చేయకుండా వాటి నోళ్లను మోయించును. రాజా, నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అని. ఏం తప్పు చేశాడు దానియేలు? ఎంతమంది దేవుడి కొరకు నిలబడే వాళ్ళు చేతులు ఎత్తండి. ఎత్తే వాళ్ళందరూ అబద్ధాలు చెప్తున్నారు. ఎందుకనంటే దేవుడి కొరకు నిలబడినాడు లోకం వైపు చూడు. ఎవరు వైపు చూడు? లోకం వైపు పాడు. ఇప్పుడు చెప్పిన ఈ ముగ్గురు లోకం వైపు పోలా. యెహోషువ దేవుని వైపే ఉన్నాడు. సమస్య వచ్చినప్పుడు చెప్పండి. షడ్రకు మెషకు కూడా సమస్య వచ్చినప్పుడు దేవుని వైపు రాజీ పడలా. దానియేలుకు కూడా ఒక అలవాటు ఉంది, ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు. ఏం అలవాటు? ముమ్మారు ప్రార్థన చేసే అలవాటు ఉంది. యెరూషలేము కిటికీల వైపు చూసి ఆయన అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసే అలవాటు ఉంది. అదే ప్రార్థన అతను పట్టించింది. కానీ ప్రార్థన చేసే దేవుడు, ప్రార్థన చేస్తున్నటువంటి దేవుడు, ప్రార్థన అయ్యేటువంటి దేవుడు తన భక్తుని వదిలిపెట్టడుగా. దానియేలు వదిలేశాడా? రాజుకు తెలుసు దానియేలు తప్పు చేయలేదని. ఏంది? కానీ శాసనం మాత్రము ముద్రించబడింది. రాజు కూడా దాన్ని మార్చలేడు. దానియేలు మీద కుట్రతో, దానియేలు మీద పగతో దానియేలు పట్టించాలని అక్కడున్నటువంటి వారు చేసినటువంటి కుట్రకి రాజు కూడా ఏం చేయలేకపోయాడు. కాదు, రాజులు నియమించిన దేవుడు, అధికారులు నియమించిన దేవుడు, దేవుడు మాత్రమే దానియేలును విడిపించాడు. ఈ రోజు నువ్వు అధికారుల దగ్గరికి పోతున్నావు, నీ దేవుడైన యెహోవా దగ్గరికి రా. అధికారుల హృదయాలను దేవుడు మారుస్తాడు. హల్లెలూయా. అందరు చెప్పాలి నోరు తెలిసి, పెద్దగా చెప్పాలి నోరు తెలిసి. దానియేలు రాజు వచ్చాడు. ఆ గృహ దగ్గరికి వచ్చినప్పుడు ఆ సందర్భం మనం చదివింది 6వ అధ్యాయము 21వ వచనంలో. దుఃఖ స్వరముతో దానియేలు పిలుస్తాడు. పిలిచినప్పుడు, రాజా, నీ దృష్టిలో నేను ఎటువంటి తప్పు చేయలేదు కదా అన్నప్పుడు దానియేలు అంటాడు, నా దేవుడు సింహము నోటిని మూయించాడు. చప్పట్లు కొడదాం. నా దేవుడు సింహ నోటిని మూయించాడు. సింహాల గోనలో వేసిన దానిని వినిపించినట్టు అదే యేసయ్య ఇందుకుని పాటు ది వాయిస్ ఆఫ్ గాడ్ చర్చిలో ఈ 4వ శుక్రవారం నీతో మాట్లాడుతున్నాడు. నీ సమస్య దగ్గరికి వచ్చేటువంటి దేవుడు ఆయన.
నువ్వు ఏ సమస్యలో ఉన్నావో అదే సమస్యలో దానియేలులాగా విశ్వాసంతో నువ్వు ప్రార్థన చేస్తే నీ దగ్గరికి వచ్చేటువంటి దేవుడు ఆయన. నిన్ను తాకేటువంటి దేవుడు ఆయన. నిన్ను స్వస్థపరిచేటువంటి దేవుడు ఆయన. నీకుందా దానియేలు లాంటి విశ్వాసం? సమస్యలు వచ్చినప్పుడు మోకరించి దేవుని మందిరంలో ప్రార్థన చేయాల్సిన ఆలోచన నీకు వచ్చింది ఎప్పుడైనా? కష్టం వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి పరిగెత్తున్నావేనే ఎప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చా, ప్రభా ఈ కష్టం నుంచి నాకు జవాబు అని అడగగలిగినటువంటి ఆ స్వభావం నీకు ఎప్పుడైనా కలిగిందా? దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. 4వది అసాధారణమైన విశ్వాసం. ఏలియా ఎవరు చెప్పాలా? ఈ మధ్య కాలంలో మన పాస్టర్లు ప్రార్థన చేస్తున్న వర్షం ఆగిపో, వర్షం ఆగిపో, వర్షంను బంధిస్తున్నా. చెప్పండి, పెద్దగా ఏమంటాడు స్టేజ్ మీద ఎక్కి, వర్షం ఆగిపో, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నా వర్షం ఆగిపో. చెప్పలే మీరు? ఆయన ప్రార్థన చేసిన ఒక నిమిషానికి మొత్తం ఆ గ్రౌండ్ తడిచిపోయి ఆపేడా లేదైనా? ఆపగలిగాడా? మరి ఏలియా వర్షం కోసం ప్రార్థన చేస్తూ వచ్చిందా లేదా? ఏలియాకి ఇప్పుడున్న మన విశ్వాసానికి తేడేంది? ఏలియా దేవుణ్ణే మహింపరిచేవాడు. ఇప్పుడున్నటువంటి వారు మనుష్యుల కోసం చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? మనుష్యుల ఘనత కోసం చేస్తున్నారు. నాకు దేవుడు శక్తి ఇచ్చాడు కదా, నేను వర్షాన్ని ఆపేస్తానంటాడు. ఏలియా అలా కాదు. శత్రులకి దేవుని శక్తి చూపించాలని ప్రార్థన చేశాడు. వర్షం పోయింది అడిగి. హల్లెలూయా. మన ప్రార్థనలు ఎలాగుంటాయా? ఇతరులను సంతోషపెట్టాడు. ఇతరులను సంతోషపెట్టే ప్రార్థనలో ఒక్కటి కూడా మనకి రాదు. యాకోబు రాసినటువంటి పత్రిక తరగతి 5వ అధ్యాయం యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం. 5వ అధ్యాయము 17, 18. అయ్యా మళ్ళా చెప్తున్నా రెఫరెన్స్ 5, 17, 18. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకున్నట్లు ఏం కలిగాడు? ఇక్కడ వర్షింపకున్నట్లు ఏం కలిగాడు? ఇక్కడ ఏం కలిగి ఉన్నాడు ఆయన? అతడు ఆసక్తితో ప్రార్థన చెయ్యగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షం లేదు. అతడు మరలా ప్రార్థించగా ఆకాశము వర్షం ఇచ్చును, భూమి తన ఫలం ఇచ్చును. ఒకప్పుడు వర్షం రాకుండా 3 సంవత్సరాలు ఏం చేశారు ఈయన? చెప్పాలా? మన ప్రార్థన ఏందో, వాడు బండి మీద పోతున్నాడు, కాలు ఇరుగును గాక. ఏం ప్రార్థన? చెప్పాలా? ఆ వంట బాగా చేస్తుంది అనుకో, ఆ వంట చెడిపోను గాక. ఎందుకంటే ఆ వంట బాగా చేస్తే ఆమెకి ఏడ పేరు వస్తుందని ఏమంటారు? చెడిపోను గాక. ఏంటాడు దేవుడు? ఏలియా ఆసక్తితో ప్రార్థన చేశాడు. 3 సంవత్సరాల వర్షం భూమి మీద పడకూడదు. అదే ఏలియా మళ్ళా ప్రార్థన చేశాడు. ఆపేదానికి శక్తి కలిగిన విశ్వాసము, ఆపిన తర్వాత మరలా దేవుడు భూమి మీద వర్షం కురిపించడానికి ఆశీర్వాదకరమైనటువంటి విశ్వాసము. ఈ 2 కలిగి ఉన్నాడు. ఆయన ఎలాంటాడు? రోబోటా? చెప్పండి, ఏలే రోబోటా? ఏమని రాశాడు యాకోబు? అతడు మన వంటి మనుష్య స్వభావం. చదవండి, నరుని చదవమ్మా. ఏలియా మన వంటి స్వభావం గలవాడయి మనుష్యుడే అంట. ఏందంట? మనుష్యుడే. ఈరోజు నీ స్థితిగతి మారాలంటే ఈ 4 విశ్వాసాన్ని జ్ఞాపం చేసుకో. 1 యెహోషువ, 2వది ఎవరు? రెండవది షడ్రకు, 3వది, 4వది. ఈ 4 వీళ్ళు చేసిన కార్యాలను తలపోచుకుంటూ నువ్వు అదే విశ్వాసంతో ప్రార్థన. నీకు రావాల్సిన అన్ని దేవుడు నడిపిస్తాడు. చప్పట్లు కూడా.
నీకు కావలసిన అన్ని దేవుడిస్తే. ఎందుకంటే ప్రార్థన చేస్తున్నావుగా, నమ్మావుగా, విశ్వసించావుగా. విశ్వాసం లేకుండా దేవునికే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. కనుక అసాధారణమైన విశ్వాసంతో మనం ప్రార్థన చేయాలి. చెప్పండి నోదర్శి, చెప్పాలి నోదర్శి. రెండో పాయింట్, కొండలను పెకిలించే విశ్వాసం మనకు ఉండాలి. ఏముండాలి? కొండలను పెకిలించే విశ్వాసం. నా సమస్య తీరతాది, నా దేవుడు నా స్థితిగతిని మారుస్తాడు. ఏమంటారు? పట్టుదల కలిగిన విశ్వాసం. దీని గురించి కొన్ని ఉన్నాయి మనకి బైబిల్లో చెప్తారు. ఒకటి, ఎదిరించు విశ్వాసం ఉండాలి మనకి. ఏముండాలి? చెప్పాలి నోట్ తెలిసి. పాస్టర్ గారిని కాదు ఎదిరించేది, పాస్టర్ అమ్మని కాదు ఎదిరించేది, మీ నాయన్ని మీ అమ్మని కాదు ఎదిరించేది, నీ జీవితాన్ని పాడు చేస్తున్న దెయ్యాన్ని ఎదిరించాలి. ఏం చేయాలి? ఎవరిని ఎదిరించాలి? లూకాసు వార్త 8వ అధ్యాయము 22వ అధ్యాయం 22వ వచనం నుంచి చదువుదాం. లూకాసు వార్త 8వ అధ్యాయము 22 నుంచి తొందరగా. ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి అద్దరికి పోదామని వారితో చెప్పిన. వారు ఆ దోణి తోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించును. అంతలో గాలివాన సరస్సు మీదకి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. కనుక ఆయన ఎద్దకు వచ్చి, ప్రభువా, మేము నశించుచున్నాము చెప్పి ఆయన లేపిరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగిపోయెను. అప్పుడు ఆయన, మీ విశ్వాసం ఎక్కడని వారితో అనెను. అయితే వారు భయపడి, ఈయన గాలికి నీళ్లను ఆజ్ఞాపించగా లోబడుచున్నవి, ఈయన ఎవరు అని ఒకరు ఏమడిగాడు అక్కడ ఏసై వాళ్ళతోటి? ఎవరున్నారు ఆయనతో? ఏసైతో వాళ్ళు ఉన్నారు కదా, ఏసై కూడా వాళ్ళతో ఉన్నారు కదా. వీళ్ళకి విశ్వాసం ఉందా లేదా? ఇక్కడ ఉందా లేదా? మీరందరూ గుడికి కదా వచ్చింది. ఎంతమంది దేవుడిని నమ్ముకున్నారు? చేయి పైకెత్తారా? మీరంతా దేవుడు నమ్ముకోండి. మీరందరూ దేవుడి దగ్గరికి కదా వచ్చింది. మీరు కూడా దేవుడికి వచ్చారు. మీకు సమస్యలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి. మీరేం చేస్తున్నారు? గాలిని చూసి, అలను చూసి ఏం చేసిన వాళ్ళు? భయపడిపోయారు. ఏం భయపడిపో? చెప్పాలి నోరు తెలిసి. ఏం భయపడ్డారా? భయపడిపోయారు. భయపడిపోయి యేసు ప్రభువుని లేకపోతే అప్పుడు ఏమన్నాడు? మీ విశ్వాసం ఎక్కడా? ఏమన్నాడు? చెప్పాలి నోరు తెలిసి. మీ విశ్వాసము ఎక్కడా? ఎక్కడ మీ విశ్వాసము? దేవుడు వాళ్ళతో ఉండి కూడా విశ్వాసం లేనటువంటి శిష్యులు క్రీస్తు ప్రభువుని రక్షకుడిని అంగీకరించి దేవుని బిడ్డగా మందిరానికి వచ్చినటువంటి నీవు కూడా విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నావు. సమస్య వస్తే ఎదిరించాలా? ఏం చేయాలా? చెప్పాలా? సమస్య వస్తే ఎదిరించాలా? దావీదుకి ఒక సమస్య వచ్చింది. అతని ప్రాణం తనలో కృంగదీస్తుంది. ఆయన ఒక మాట, నా ప్రాణమా, నీ వేళ నాలో తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచు, దేవుని యందు విశ్వాసం ఉంచు. ఎదిరించే విశ్వాసం మనకు కావాలి. చెప్పండి, నా తగలు చెప్పండి. యేసయ్యా, నీ కుడి చెప్పైకెత్తి ఇంకోటి గుండెల మీద చేసుకుని, యేసయ్యా, నాకు కూడా విశ్వాసంతో కూడినటువంటి సమస్యను ఎదిరించేటువంటి విశ్వాసం నాకు దయచేశారు. నమ్మిన వారు ఆమేన్. రెండవది సహించు విశ్వాసం. చెప్పండి, 27వ కీర్తన 27వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 25వ వచనం. త్వరగా 27వ అధ్యాయము అపోస్తుల కార్యాలు. కాబట్టి అయ్యలారా, ఏంది? ధైర్యము తెచ్చుకునుడి, నాతో దూత చెప్పిన ప్రకారము జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను.
అయినను మనం కొట్టుకుని పోయి ఏదైనా ఏమంటున్నా అక్కడ అపోస్తులైన పౌలు? అయ్యలారా, చెప్పండి నోరు తెరిచి. కాబట్టి అయ్యలారా, ఎక్కడికి వీళ్ళు విఠనేంలో ప్రయాణం వెళుచుండగా అక్కడ వచ్చినటువంటి సమస్యను బట్టి వాళ్ళు చేస్తున్న పౌలు 23 వచనం, ఆ దేవుని దూత 23 వచనం, ఆ దేవుని దూత గతించిన రాత్రి నా ఎద్దుకు వచ్చి నిలిచి, సౌలా భయపడుకోము. చూడు ఏమన్నాడు, ఏమంటున్నాడు దేవుని దూత వచ్చి? అయ్యలారా, చెప్పండి నోరు తెరిచి, ధైర్యం తెచ్చుకో. సమస్యలు వచ్చేస్తుండయా, నేను సాతానుగాడు కొంగదీస్తా ఉన్నాడా, నేను ఇబ్బందులు పెడుతున్నాడా, సహనం వహించు, దేవుడు ధైర్యం ఇస్తాడు నీకు. హల్లెలూయా చెప్పాలా? సహనం ఉండాలా, విశ్వాసంలో ఏముండాలా? దేవుడు ఇస్తాడు. చెప్పండి పెద్దగా, ఎవరు ఇస్తారా? ఆ సహనం కలిగి ఉండాలా, ఆ విశ్వాసం కలిగి ఉండాలా, ఆ ధైర్యం కలిగి ఉండాలా. మూడవది గొప్ప విశ్వాసం. 8వ అధ్యాయం మత్తయి సువార్త 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి, నా ఇంట నా వెంట వచ్చుచున్నవాడు చూచి, ఇశ్రాయేలు లాంటి విశ్వాసం నేను ఎక్కడా ఎవరికైనాను. చప్పట్లు కొట్టాలి అందరూ చప్పట్లు కొట్టాలా. నా ఇంట్లోకి వచ్చుటకు నేను పాత్రుని కాడు, శతాధిపతి, అర్హుని కాదు, నువ్వు మాట మాత్రమే సెలవే. చప్పట్లో. నా ఇంట్లోకి వచ్చుటకు నేను అర్హుని కాదు, అపాత్రుని, అర్హత లేని వాడిని, కానీ నీ మాటలో శక్తి ఉంది, నీ మాటలో బలం ఉంది, ఆ నమ్మకం నాకుంది. నువ్వు మాట మాత్రం సెలవు. నా ఇంట్లో ఉన్నటువంటి దాసుడు బాగైపోతాడు. ఎప్పుడు యేసు ప్రభు ఆ మాట విన్నాడో దేవుడికి ఆశ్చర్యం కలిగింది. అది కదా మన విశ్వాసం ఉండాల్సింది. నీ ప్రార్థనని దేవుడు దిగొచ్చేయాలా, చెప్పలు కొట్టాలా. నీ ప్రార్థనని దేవుడు దిగొచ్చేయాలా. నీ ప్రార్థన చేస్తుంటే యేసు ప్రభు ఆ సందులో ఈ సందులో పరిగెత్తి వెళ్ళిపోతా ఉన్నాయి. నీ ప్రార్థన తట్టుకోలేక ప్రార్థన చేస్తే దేవుడు రావాలా? చెప్పండి నోరు తెలిసి పెద్దగా. ప్రార్థన చేస్తే ఎవరు రావాలా? దేవుడు రావాలా. నీ ప్రార్థనకి ఏమైపోతుంది? దేవుడు పారిపోతున్నాడు. ఎందుకనంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి. యెషయా రాసిన గ్రంథం 59లో రక్షింపు నేర్కొండలో ఆయన హస్తం కూర్చుకోవాలి. నీ పాపములు దేవునికి అడ్డుగా ఉన్నాయి కనుక శతాధిపతి, నీ ఇలాంటి విశ్వాసం నేను ఎక్కడా చూడలేదని తనకి వెనక వచ్చేవారు, తన చుట్టూ ఉన్నవారు చూసి, ఇలాంటి విశ్వాసం నేను ఎక్కడా. అలాంటి విశ్వాసం మనకు కలగాలి, అలాంటి విశ్వాసం మనకు ఉండాలి. అప్పుడే మన కుటుంబాలు బాగుంటాయి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, ఇన్ని వాక్యాలు విన్న తర్వాత కూడా నువ్వు దేవుణ్ణి నమ్మకపోతే దేవుని కార్యాలు ఎన్నడూ చూడలే. అందుకని 4వది క్రియలు లేని విశ్వాసం. ఏంది? ఎంతమంది దేవుడి చేత మేలు పొందుకున్నారు? చేతులు ఎత్తండి. మేలు పొందుకున్నాం. క్రియల్లో దేవుని విశ్వాసం చూపిస్తున్నావా? నీ క్రియల్లో దేవుని మీద విశ్వాసం చూపిస్తున్నావా? యాకోబు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 17. విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి ఏమైపోతుందంట పెద్దగా మృతమైనదగును. అయితే ఒకడు విశ్వాసం ఉన్నదని, నాకు క్రియలు ఉన్నవని, క్రియలు లేకుండా విశ్వాసము నాకు కనపరచు. నేను నా క్రియల చేతనే నా విశ్వాసమును కనపరుతునని చెప్పును. దేవుడు ఒక్కడే అని నమ్ముచున్నావు. అలాగ నమ్ముట మంచిదే. దెయ్యములు నమ్మి ఏమంటున్నాడు ఇక్కడ? చెప్పాలి నోరు తెరిచి పెద్దగా. ఎవరు నమ్మి వణుకుతున్నాయంటయా? చెప్పండి అయ్యా. దెయ్యాలు నమ్మి వణుకుతున్నాయి కాదు, మనం నమ్మి దేవునికి క్రియలు లేని విశ్వాసంగా బతుకుతున్నాం. కనుక ఈ ఉదయకాలం సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడాడు.
క్రియలు కలిగిన విశ్వాసం కలిగి ఉండాలి. చెప్పండి. లాస్ట్ చెప్పి నేను ముగిస్తా. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. లాస్ట్ వచ్చిన చెప్పి నేను ముగిస్తా. విశ్వాసం అనేది ఒక వరం. చెప్పండి. విశ్వాసము ఒక కృపావరాల్లో విశ్వాసం అనేది ఒక వరము. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 12:9. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 12:9 చదువు మొదలుగా. మరి ఒకనికి ఆత్మ వలన విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మ వలనే ఏందంట స్వస్థపరచు వరములను, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు. చాలు. విశ్వాసం ఏంటిది? వరం. చెప్పండి. ప్రభు నాకు విశ్వాసం ఉంది. అయితే యేసు ప్రభు దగ్గరికి తండ్రి వచ్చి ఏమన్నాడు? అయ్యా నేను అవిశ్వాసంతో ఉన్నా, అవిశ్వాసాన్ని తీసేసి నాకు విశ్వాసం కలగచేయి అని యేసు ప్రభుని ఆ తండ్రి అడిగినప్పుడు విశ్వాసం ఇచ్చాడు. ఆ మూర్ఛ దెయ్యం నుంచి తండ్రి కుమారుడికి విడుదల కలగదు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుంటే